హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో యూట్యూబ్ కోసం తీసుకున్న ట్రైప్యాడ్ అండి. నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకోవటానికి కుదరడం లేదని ట్రైప్యాడ్ తీసుకున్నాను. ఒకసారి చూడండి. దానికి బ్యాగ్ టైప్లో చిన్న బ్యాగ్ టైప్లో ఇచ్చాడు. అది అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి దానిలో పెట్టేసుకొని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చండి. ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎలా ఉందో వీడియోలో. మొత్తం 3 ప్యాటర్న్స్ టైప్లో ఇచ్చాడండి. కింద స్టాండ్కి కింద 1 1 2 3 మనకి ఎంత హైట్ కావాలో, మనకి కుకింగ్ వీడియోస్కి లేకపోతే ఇంకా హైట్ కావాలంటే హైటు, మీడియము, అలా ఎలా కావాలో అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. అది పైన ఉన్నది మొబైల్ హోల్డర్ అండి. మొబైల్ అక్కడ పెట్టేసి మనము వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. అది కింద వీల్స్ కనుక కొంచెం రిమూవ్ చేసామంటే అది కొంచెం పెద్దగా అవుతుంది. మనం ఈజీగా ఆ స్టాండ్ని ఆల్ పర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎలా ఉందో. చాలా బాగా ఉందండి చెప్పాలంటే. ఎందుకంటే వీడియోస్ తీసుకోవటానికి మనకి ఎవరినన్నా అడగాలి వీడియోస్ తీయి అని, వాళ్ళకి అంత టైము ఉండదు, వాళ్ళు తీయరు. సో ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందండి. అది మొబైల్ హోల్డర్ అండి. చూడండి, అక్కడ మనం మొబైల్ పెట్టుకొని వీడియోస్ కరెక్ట్గా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం వీడియోస్ తీసుకోవచ్చండి. ఒకసారి చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే ఒకసారి ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి. ఈజీగా మూవింగ్ అవుతుందండి. మనం వర్క్ అవ్వగానే దాన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు. చూడండి, చాలా బాగుందండి. అది ఈజీగా కొంచెం టైట్ చేసుకోవచ్చు, కొంచెం లూజ్ చేసుకోవచ్చు. మనకి తగ్గట్టుగా మనం వీడియోస్ షూట్ చేసుకున్న విధంగా మనం ఎలా అది కొంచెం జస్ట్ హోల్డర్ పైకని, హోల్డర్ లాక్ పైకని మొబైల్ పెట్టేసుకోవచ్చు. అదే కొంచెం కిందకని దాన్ని మనము ఇచ్చేసుకోవచ్చు. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కూడా. చూడండి ఒకసారి వీడియోలో. చాలా హైట్ వచ్చిందండి. హైట్ కూడా 3 లేయర్స్ ఓపెన్ చేసేసరికి చాలా హైట్ వచ్చింది. మనం పెద్ద పెద్ద హైట్ వీడియోస్ కూడా షూట్ చేసుకునే విధంగా. నాకు కుకింగ్ వీడియోస్ కానీ